ఇది కూడా ఆ యాప్ అనేటువంటి ఆయన రాసిన దానికి మాస్టర్ గారు ఇచ్చినటువంటి సందేశం లెటర్. మే ది లార్డ్ బ్లెస్ యూ. యూ రోట్ యూ హ్యాడ్ సో ప్రిసైజ్ ప్లాన్స్ ఫర్ ది ఫ్యూచర్. మాస్టర్ రాయడం, మే ది లార్డ్ బ్లెస్ యూ, భగవంతుని నేను అనుగ్రహించుగాక అని రాసి, యూ రోట్, నువ్వేం రాసావంటే, యూ హ్యాడ్ సో ప్రిసైజ్ ప్లాన్స్ ఫర్ ది ఫ్యూచర్. నువ్వు నాకు రాసిన దాంట్లో రాసావు, భవిష్యత్తు గురించి మీరు చాలా మంచి చక్కటి ప్లాన్స్ అనేటువంటివి ఉన్నాయి అని చెప్పి రాసావు కదా. ఐ హ్యావ్ నో ప్లాన్స్, అసలు నాకు ప్లాన్సే లేవన్నారు. నాకు ప్రణాళికలు దగ్గరే ఉండవన్నారు. సిన్స్ ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ప్లానింగ్ ఫర్ ఎనీథింగ్, ప్రణాళికలు వేసుకోవడం అనేటువంటి దాంట్లో నాకు నమ్మకం లేదు. దీని గురించి ప్రణాళికలు ఏర్పరచుకోవడం అనేటువంటిది దాని మీద నాకు అసలు నమ్మకమే లేదన్నారు. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ బై గాడ్స్ గ్రేస్. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల అక్కడి నుంచి నాకు వస్తుంది తప్ప నేనేం ప్రణాళికలు వేసుకోవడం ఏంటిది ఏం చేయనన్నారు. ఎలా వస్తుంది భగవంతుడి యొక్క ప్రణాళిక, నాకు ఎలా వస్తుంది తెలిసినా, జస్ట్ యాజ్ యూ హ్యావ్ కమ్ టు మీ. నువ్వు నా దగ్గరికి నన్ను కలుసుకోవడానికి ఎలా వచ్చావో, భగవంతుడి నుంచి ప్రణాళిక కూడా నన్ను కలుసుకోవడానికి ఎలా వస్తుందన్నారు. ఇది కూడా ప్రణాళికలో భాగమే కాబట్టి అంతేగాని నేనేమి ప్రణాళికలు వేసుకోవడం ఏం చేయను. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి మీకన్నావు, నాకేం ఉండవు అన్నారు. ఐ నెవర్ ప్లాన్ టు మీట్, యు ఆల్ కేమ్ టు రిసీవ్ మీ. మిమ్మల్ని అందరినీ నేను వచ్చి కలుసుకోవాలని నేనేం ప్లాన్ చేయలేదు. మీరందరూ వచ్చి నన్ను కలుసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. బికాజ్ ఐఎమ్ ఆల్వేస్ లక్కీ టు హ్యావ్ సచ్ పీపుల్ విత్ మీ. మీలాంటి వాళ్ళు నాకు ఉండడం అనేటువంటిది అదృష్టం నాకు ఉంది కాబట్టి మీ అందరూ వచ్చి నన్ను కలుసుకోవడం అనేటువంటిది చేశారు తప్ప నేనేమి మిమ్మల్ని అందరినీ రావాలి కలుసుకోవాలనేటువంటిది నేనేం ప్రణాళిక ఏం వేయలేదు. అది ఎంత సత్యం ఉందో అందులో. ఇప్పుడు వాడు యూరోప్కి ఈయన ఫిజికల్గా వెళితే వెళ్ళొచ్చేమో, కానీ వాళ్ళందరూ కావాలనుకున్నారు కాబట్టి ఈయన వెళ్ళడం జరిగింది, కానీ ఈయన వెళదాం అనేటువంటి ప్లాన్లు కానీ ఏం లేదు. పైవాడి ఆదేశం ప్రకారం ఆయన వెళ్ళడం తప్ప ఆయన ప్లాన్ అంటే ఏమీ లేదు. ఏం లేదు. మై ఎఫెక్షన్ టు యూ ఈజ్ ది సేమ్ యాజ్ ఇట్ వాస్ డ్యూరింగ్ దీస్ 10 years. గత 10 సంవత్సరాలు నుంచి మీ యందు నాకు ఉన్నటువంటి ప్రేమాభివాదాలు, వాత్సల్యం ఏముందో అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇట్ విల్ బి ది సేమ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ ఉంటుంది ఇలాగన్నారు. ఐ విల్ బి ది సేమ్ విత్ ఎవ్రీవన్. మీ అందరితో నేను ఎప్పుడు కూడా అలాగే ఉంటానన్నారు. అంటే ఎక్కడికి చెప్పారు అసలు. అంటే ఎప్పటికీ మార్పు చెందని వాడనేటువంటిది శాశ్వతుడు అంటే మరి ఎందుకంటే ఇంక తర్వాత ఈయన ఎప్పుడు జూలై 83, ఇంకొక సంవత్సరంలో శరీరం వదిలేకపోతున్నారు కదా. యూ సే ది ఎయిర్ ఈజ్ ప్యూర్ దేర్. టు మీ ఎయిర్ ఈజ్ ప్యూర్ వేరెవర్ దేర్ ఆర్ పీపుల్ ఆఫ్ ప్యూర్ హార్ట్స్. మీరున్న చోట మీ దేశంలో స్వచ్ఛమైన గాలి ఉందన్నావు కదా. నాకేమనిపిస్తుందంటే స్వచ్ఛమైనటువంటి హృదయాలు ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో అక్కడంతా స్వచ్ఛమైన గాలే ఉంటుందన్నారు. యూ విల్ గో వేరెవర్ ఐ గో, దెర్ ఆర్ నో కండిషన్స్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా రావచ్చు, దానికి ఏమి నిబంధనలు లేవు. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ వన్ క్లీనింగ్ అదర్స్ విండోస్. ఇన్ మై ప్రెజెన్స్ ఎవ్రీ వన్ షుడ్ క్లీన్ హిజ్ ఆర్ హర్ ఓన్ విండోస్. ఒకళ్ళ విండోస్ ఇంకోటి క్లీన్ చేయడం అటువంటిది ఎక్కర్లేదు. ఎవరి విండోస్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి నా ప్రెజెన్స్లో.
In my presence, everyone should clean his or her windows so that you can keep your own house happy for me to stay. వా, ఎంత అర్థం ఉండేటి ఇచ్చారు అక్కడ. ఆ హృదయాల్లో ఆయన మీ ఉండగలంటే అంటే దానికి తగ్గట్టుగా నువ్వు సో దట్ యూ కెన్ కీప్ యువర్ ఓన్ హౌస్ హ్యాపీ ఫర్ మీ టు స్టే. మీ ఇళ్ళు అంటే హృదయాలు అన్నమాట. వాళ్ళు అక్కడ నేను ఉండి వచ్చి ఉండడానికి కావాల్సినటువంటి విధంగా మీరు చక్కగా తయారు ఆయన చేస్తారు. సంతోషంగా ఉండడానికి ఇదిగా దాన్ని తయారు చేసుకోవడం. ప్లీజ్ రిమెంబర్ దట్ ఐ హ్యావ్ నో ప్లాన్ ఆఫ్ మైండ్, దెర్ ఇస్ ఓన్లీ ది ప్లాన్ గివెన్ బై ది లార్డ్. నాకెప్పుడు నా సొంతమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది ఏమీ లేదు. భగవంతుడు నాకు ఇచ్చిన ప్రణాళికని నిర్వర్తించడం తప్ప. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్, నా విషయం అది. అంటే అందరి విషయం అలా ఉంటుందని నేను చెప్పలేను, కానీ నా విషయం మాత్రం ఏంటి, నాకు నా సొంత ప్రణాళిక అనేటువంటిది ఏమీ లేదు. భగవంతుడి దగ్గర నుంచి వస్తే దాన్ని అనుసరించడం తప్ప నాకు వేరే ప్రణాళిక లేదన్నారు. ఈ చిన్న ఉత్తరమే కానీ దానిలో ఎన్ని ఉన్నాయి చూడండి. మీరు నన్ను కలుసుకుంటున్నారు, మీరు ప్లాన్ చేసుకుని నన్ను కలుస్తున్నారేమో కానీ నేను కాదు, నాకంటూ ప్లాన్ లేదు. నెక్స్ట్ నేను నా సమక్షంలో మీ విండోస్ అంటే వాళ్ళ కవాటాలన్నింటినీ, హృదయ కవాటాలని శుభ్రం చేసుకొని ఫిట్గా ఉంచుకుంటే, అంతేగాని మీరు ఒకళ్ళు మీరేం చేసుకునేటువంటిది ఏం లేదన్నారు. ఎవరిది వాళ్ళు మెంటి చేసుకోవడం తప్ప. అంతేగాని ఒకళ్ళ విండోస్ ఇంకోటి క్లీన్ చేయాలంటే ఒకళ్ళని ఇంకోటి ఉద్ధరే ఆత్మనాత్మానం అనడానికి ఇంగ్లీష్లో చెప్పారు. భగవద్గీత కృష్ణుడు చెప్పిన ఆ శ్లోకానికి ఉద్ధరే ఆత్మనాత్మానం అనడానికి ఇంగ్లీష్లో అలా చెప్పారు ఆయన. మరి ప్లాన్ లేకపోతే ఎట్లా అంటే డివైన్ ప్లాన్, దానికి అనుగుణంగా నడుచుకోవటమే. అంతే. నాకు సంబంధించిన వరకు ఇది అంత క్లారిటీ అనమాట సార్. ఇంకా దాంట్లో ఏముండదు. ప్రిసైజ్ అన్నాడు కదా, ప్రిసైజ్గా చెప్పారు. ప్రిసైజ్ అతను ముందు వాడాడు కదా. అవును. తర్వాత లెటర్ రూత్ బ్రున్నర్, ఆవిడ జెనీవా. ఈ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లానటరీ సింథసిస్ అని రుడాల్ఫ్ గారు ఆయన దానికి అధ్యక్షుడు, అప్పటి నుంచి నడుతుంది. దానిలో సెక్రటరీస్ వీళ్ళు ముగ్గురు, క్రిస్టియన్ బ్యాలిఫ్, ఈ రూత్ బ్రున్నరు, ఇప్పుడు యాలిస్ అనేటువంటి వాడు రుడాల్ఫ్ గారు వైఫ్, వాళ్ళు ముగ్గురు కూడా సెక్రటరీస్ ముందు. ఈ రూత్ బ్రున్నర్కి రాస్తున్నారు, ఎవ్రీథింగ్ అబౌట్ యూ డిపెండ్స్ అపాన్ వాట్ మెటీరియల్ యూ ఫీడ్ టైమ్లీ టు ది ఇండివిజువల్స్ అట్ లార్జ్, మోర్ దాన్ వాట్ యూ ఆర్గనైజ్ ఆర్ హరీ అప్. ఎవ్రీథింగ్ అబౌట్ యూ డిపెండ్స్ అపాన్ వాట్ మెటీరియల్ యూ ఫీడ్ టైమ్లీ టు ది ఇండివిజువల్స్ అట్ లార్జ్. అందరికీ నువ్వు ఏమి ఇచ్చావు, క్యాటర్ చేసావండి. మోర్ దాన్ వాట్ యూ ఆర్గనైజ్ ఆర్ హరీ అప్. ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ స్టడీ అండ్ నెవర్ స్పీడీ. ప్రోగ్రెస్ అనేటువంటిది క్రమానుగతమైన, అది క్రమానుగతంగా ఉంటుంది తప్ప అది వేగవంతమైనది ఎప్పుడు ఉండదన్నారు. వేగవంతంగా ఉండదు, నెవర్ స్పీడీ. స్పీడ్ బిలాంగ్స్ టు సర్కంఫరెన్స్ లేయర్స్. వేగం అనేటువంటిది మన బాహ్యమైనటువంటి ఆవరణలు ఉంటాయి, వాటికి సంబంధించింది. వేరాజ్ ప్రోగ్రెస్ బిలాంగ్స్ టు ది సెంట్రల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. క్రమంగా మనం ఇది ఇవ్వడం అనేటువంటిది ప్రోగ్రెస్. వేరాజ్ ప్రోగ్రెస్ మన ముందుకు నడవడం, క్రమంగా వెళ్ళడం అనేటువంటిది దట్ బిలాంగ్స్ టు ది సెంట్రల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మన యొక్క ప్రజ్ఞలో కేంద్రంలో ఉన్నటువంటి పొరలకు సంబంధించింది. లెట్ మైండ్ బీ కామ్ వైల్ ది హ్యాండ్స్ బీ స్పీడీ. సెంటరు సర్కంఫరెన్స్లో జీవితం దానికి వాళ్ళ అంటే నువ్వు చేతలు అనేటువంటి వేగవంతంగా ఉండొచ్చు, కానీ నీ మనసు కామ్గా ఉండాలి. చేతలుగా లేకుండా మనస్సు కామ్గా కాకుండా వాటికంటే స్పీడ్గా ఉంది, అప్పుడు అంతా వస్తుంది. రివర్స్లో ఉంటుంది కదా ఇబ్బంది. అంతా కూడా రివర్స్లో ఉంటే ఇబ్బంది. మనం మామూలుగా అంతే కదా, మన మనస్సు ఎక్కువ వేగవంతంగా ఉండి శరీరం ఏమో దానికి తగినటువంటి విధంగా లేకపోతే అందువల్లనే రోగం వస్తుంది.
మనస్సు ఓవర్ ఎక్సైట్ అయిపోయి బాడీ ఉండవలసినటువంటివి అంత ఇది లేకుండా ఉంటాయి. అందుకని లెట్ మైండ్ బీ కామ్ వైల్ హ్యాండ్స్ బీ స్పీడీ. డు నాట్ మైండ్ పీపుల్ హూ ఆర్ రిమార్కింగ్. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి దాని గురించి పట్టించుకోవద్దన్నారు. దే విల్ బి బెటర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. సమయం వచ్చినప్పుడు వాళ్ళు కూడా బాగానే ఉంటారు. అంతేగా ఈ లోపల నువ్వెందుకు పీక్కోవడం ఎందుకన్నారు. ఇది మాత్రం చాలా అసలు ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. నువ్వు వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు మామూలుగా చేస్తారు. అందుకు నువ్వు వాళ్ళు ఇప్పుడు ఏదో రిమార్క్ చేశారని వాళ్ళు అలా అన్నారని వాళ్ళు ఇవన్నీ ఎందుకన్నారు.